నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్. దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలను సర్వనాశనం చేసి జాతీయ పార్టీలను కూడా లేకుండా చేసి విపక్ష ముక్త భారతదేశం స్థాపించాలని కళ్ళగంటున్నది బీజేపీ. అందుకు తగ్గ వ్యూహాలు అనుసరిస్తున్నది. రకరకాల పద్ధతుల్లో తన స్నేహితులైన పార్టీలను కూడా సర్వనాశనం చేస్తున్నది. అట్లా చాలా రాష్ట్రాలు చేశాయి. ఇప్పుడు బెంగాల్లో తన విశ్వరూపం చూపిస్తున్నది. బెంగాల్లో ఎట్లా గెలిచిందో మనకు తెలుసు. దొంగ ఓట్లతో, ఓటు చోరీ అనేది చాలా ప్రచారం జరిగింది. దొంగ ఓట్లతో గెలిచింది, దౌర్జన్యంగా గెలిచింది, తనకు ఓట్లేని వాళ్ళని ఓట్లు తీసేసి గెలిచింది, హింస చేసి గెలిచింది. తమకు అనుకూలంగా సిఆర్పి పారామిలిటరీ బలగాలను దించి ఇతరులను భయపెట్టి మరీ గెలిచిన తర్వాత అక్కడితో ఆగుతుందా? అమిత్ షా ఆపరేషన్ గెలవక ముందు నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు ఒకవైపు దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుపోయి, ఆయిల్ సంక్షోభంలో ఇరుక్కొని బంగారం అమ్ముకున్నారు అని వార్తలు ప్రచారం అవుతున్న ఈ సందర్భంలో ఇవేమీ పట్టని ఈ దేశ హోంమంత్రి అమిత్ షా బెంగాల్లో ఆపరేషన్ షురూ చేశాడు. 80 మంది టీఎంసీ సభ్యులు గెలిచారు. 2007 మంది బీజేపీ గెలిచింది. బీజేపీకి బలం ఉంది, ఫుల్ మెజార్టీ ఉంది. అయినా బీజేపీ 80 మంది గెలిచిన టీఎంసీ నుంచి దాదాపు 58 నుంచి 60 మందిని చీల్చింది. మమతా బెనర్జీకి వ్యతిరేకంగా దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు వేరే కుంపటి పెట్టారు. ఇప్పుడు మాదే అసలైన టీఎంసీ అని మాట్లాడుతున్నారు వాళ్ళు. రితబతా బెనర్జీ నాయకత్వంలో ఈ మొత్తం వ్యవహారం నడుస్తుంది. ఇతను గతంలో 2018లో అంతకుముందు సిపిఎంలో ఉండే, సిపిఎం నుంచి టీఎంసీలోకి వచ్చాడు. టీఎంసీ నుంచి ఇప్పుడు బీజేపీలో చేరడం కాకుండా మాదే అసలైన టీఎంసీ అని చీలిక వర్గం ఇది. ఇప్పుడు ఈ అసలైన టీఎంసీ అనేవాళ్ళు ఎవరి సాయంతో చేస్తున్నది? బీజేపీ సహకారంతో చేస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి సువేంద్ర అధికారి ఏర్పాటు చేసిన అడ్మినిస్ట్రేటివ్ మీటింగుల్లో కూడా పాల్గొంటున్నారు. అంటే వీళ్ళ వెనకాతలు ఎవరు ఉన్నారనేది అర్థమవుతుంది. అమిత్ షా ప్లాన్తో చేస్తున్న చీలిక ఇది. ఆల్రెడీ ఈ చీలిక వర్గం తమ నాయకుడుగా రితబ్రత బెనర్జీని ఎన్నుకున్నారు. దీన్ని అసెంబ్లీ స్పీకర్ రవీంద్ర బోస్ అంగీకరించాడు. ఎంత స్పీడ్గా జరిగిపోతున్నాయి చూడండి. ఒక్క రోజులోనే వ్యవహారాలన్నీ టర్న్ తీసుకుంది. స్పీకర్ ఆల్రెడీ ఒప్పుకున్నాడు, ఈయన రితబ్రత టీఎంసీ వర్గం ఆయనదే అని, ఆయనే అసలైన టీఎంసీ అని, ఆయన వర్గమే అసలైన టీఎంసీ అని 60 మందితో చీలి స్పీకర్కు తమ పత్రాలు అందిస్తే స్పీకర్ వెంటనే ఒప్పుకున్నాడు. అన్నీ జరిగిపోయాయి ఆగమేఘాలమే. ఇప్పుడు మమతా బెనర్జీ కొంతమందిని బహిష్కరించింది, అన్ని కమిటీలను రద్దు చేసింది. ఏం చేసినా జరగబోయేది మాత్రం మెజారిటీ ఎమ్మెల్యేలు టీఎంసీతో, మమతా బెనర్జీతో లేరు. ఇందులో చాలామంది మీద ఈడీ, సిబిఐ కేసులు ఉన్నాయి. కాబట్టి బీజేపీ తన గుప్పెట్లో వీళ్ళందరినీ పెట్టుకుంది. వీళ్ళందరినీ చీల్చి, మమతా బెనర్జీకి వ్యతిరేకంగా చీల్చి బీజేపీలో చేర్చుకోకుండా ఇంకొక వర్గంగా ఉంచింది. రేపో మాపో వీళ్ళందరూ బీజేపీలో చేరుతారు. బెంగాల్లో టీఎంసీ అనేది లేకుండా చేయడం అనేది ప్రస్తుత లక్ష్యం. బెంగాల్లో టీఎంసీ కాదు, భారతదేశంలో ఇంకొక పార్టీ ఉండకూడదు అనేది బీజేపీ లక్ష్యం. ఒకే పార్టీ, ఒకే దేశం, ఒకే జెండా, ఒకే మతం, ఒకే కులం అనేది ఎందుకో ఉండదు. మరి ఇట్లా అన్నీ ఒకటే, ఒకే ఎన్నిక, అన్నీ ఒకటే. ఆ ఒక్కటి బీజేపీయే కావాలి, వాళ్ళు నడిపించే ఆర్ఎస్ఎస్ఏ కావాలి. ఈ మూక ప్రభుత్వమే భారతదేశంలో ఉండాలి. దౌర్జన్యపూరితమైన, హింసాయుతమైన ప్రభుత్వమే భారతదేశంలో ఉండాలి. వాళ్ళే పరిపాలించాలి, వాళ్ళ రాజ్యాంగమే ఉండాలి. ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయబోతున్నారు, రద్దు చేస్తారు రేపో మాపో. 2047 వాళ్ళ టార్గెట్. మనుస్మృతిని రాజ్యాంగాన్ని తీసుకొస్తారు. అప్పుడు ఎలాగో వాళ్ళే అధికారంలో ఉంటారు. ఎప్పటికీ ఎల్లకాలం వాళ్ళే అధికారం. వాళ్ళని మార్చేది ఎన్నికలు ఉండవు, ఏమి ఉండని రాజ్యాన్ని తీసుకురాబోతున్నారు వాళ్ళు. దాంట్లో భాగంగానే భారతదేశంలో అన్ని పార్టీలను సర్వనాశనం చేయడం అనేది పనిగా పెట్టుకున్నారు. ఈ టీఎంసీ మమతా బెనర్జీ ట్వీట్ చేస్తున్నది. చాలామంది ఎమ్మెల్యేలను పోలీసుల ద్వారా బెదిరిస్తున్నారు, ఈడీ ద్వారా బెదిరిస్తున్నారు, సిబిఐ ద్వారా బెదిరిస్తున్నారు. బీజేపీ బెదిరించి వీళ్లను మమతాకు దూరం చేస్తున్నారని మమతా బెనర్జీ ట్వీట్ చేస్తున్నారు. బీజేపీ ఇలా చేయడం అనేది దానికి కొత్త కాదు. బెంగాల్లో మొదటిసారి చేస్తున్నది, మహారాష్ట్రలో చేసింది, గోవాలో చేసింది, అనేక రాష్ట్రాల్లో ఈ విధమైన పని చేసింది. ఒక పార్టీ నుంచి మొత్తం చీలిక తీసుకురావడం అనేది దానికి వెన్నతో పెట్టి ఇదే పని వాళ్ళది. విచ్ఛిన్నం చేయడం, హింసకు పాల్గొనడం, ఇంకో పార్టీని చీల్చడం, సర్వనాశనం చేయడం, ఇదే. తన ఫ్రెండ్స్గా ఉన్న మిత్రులుగా ఉన్న వాళ్ళకు కూడా ద్రోహం చేయడం అనేది బీజేపీకి మించే పరిచయం. ఉద్ధవ్ ఠాక్రే ఒకప్పుడు మిత్రుడు, శివసేన కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కాలంలో ఉద్ధవ్ ఠాక్రే పార్టీని చీల్చి ప్రభుత్వంలో కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వం, ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే, శివసేన
కాంగ్రెస్ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ ఉద్ధవ్ ఠాక్రే పార్టీని చీల్చి షిండేని బయటికి తీసుకొచ్చి ఎక్కువ మంది షిండే నుంచి వచ్చేటట్టు చేసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. శరద్ పవార్ నాయకత్వంలో ఎన్సీపీని చీల్చింది. అజిత్ పవార్ని చీల్చి కొంతమందిని తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తమ ప్రభుత్వానికి మద్దతుగా వాళ్ళను ఉంచుకున్నది. శివసేనని చీల్చింది, ఎన్సీపీని చీల్చింది. అంటే చీల్చడం, వాళ్ళను సర్వనాశనం చేసే ప్రయత్నం చేయడం అనేది బీజేపీకి అలవాటు. గోవాలో మహారాష్ట్ర గోమంతక్ పార్టీ 2018లో ముగ్గురుంటే చీల్చి ఇద్దరిని తమ వైపు తెచ్చుకున్నది. అట్లా బీజేపీ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది గోవాలో. అలాగే 2019లో కాంగ్రెస్లో 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిండ్రు. ఇట్లా అనేక రాష్ట్రాల్లో, కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకున్నది. అన్ని రాష్ట్రాల్లో ఈ రాష్ట్రం మారిగా లిస్టు చదువుకుంటూ పోతే చాలా పెద్దది. ఇంతకుముందు కూడా ఈ విషయం చాలాసార్లు మాట్లాడాం. భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో తనకు బలం లేని రాష్ట్రాల్లో ఇతర పార్టీలను చీల్చడానికి అది ఉపయోగించే పని ఈడీలు, సిబిఐలు. వీటిని ఉపయోగించి కొంతమంది మీద దాడుల బెదిరింపులు, కేసుల బెదిరింపులు, జైళ్ళ బెదిరింపులు, ఆ బెదిరింపులతో వాళ్లను తమ గుప్పెట్లో పట్టుకొని వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఆ పార్టీలోంచి చీల్చి వచ్చేట్టుగా చేస్తారు. ఇది ఒక పద్ధతిగా అమిత్ షా అనుసరిస్తున్నాడు. వాళ్ళు 2014 తర్వాత ఒక పద్ధతిగానే అనుసరిస్తూ ప్రతి రాష్ట్రంలో అమలు చేస్తూ పోతున్నారు. ఇప్పటివరకైతే ఎక్కడ వాళ్ళకి ఎదురు దెబ్బ తగలలే. ఫ్యూచర్లో తగులుతుందేమో తెలియదు. ఇప్పటికైతే తాజాది మమతా బెనర్జీ తాను బెంగాల్లో తనకు ఎదురులేదు అనుకున్నది. తను ఒక నియంతనే, తనకి ఇక ఎదురులేదనుకున్నది, తనను ఎదిరించేవారు లేరనుకున్నది. కానీ తనకంటే దుర్మార్గుడైన ఫాసిస్ట్ అయిన బీజేపీ, మోడీ, అమిత్ షా మమతా బెనర్జీని అల్లకల్లోలం చేస్తున్నాయి. బెంగాల్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. దాడులు జరుగుతున్నాయి, హింసలు జరుగుతున్నాయి, అక్రమ కేసులు పెడుతున్నారు, హత్యలు జరుగుతున్నాయి. ఇంకొక వైపు టీఎంసీ లేకుండా దుర్మార్గమైన అప్రజాస్వామికమైన కుట్ర జరుగుతుంది అక్కడ. నిజంగానే 80 మందిలో 60 మంది పోతే ఉన్నది 20 మంది. వాళ్ళు కూడా ఎంతకాలం ఉంటారో ఉండరో, వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టి జైలుకు పంపుతారో తెలియదు. బీజేపీకి అలవాటు కాబట్టి. ఇట్లా ఒకవైపు మమతా బెనర్జీ ఇండియా కూటమిలో మరింత స్ట్రాంగ్గా పనిచేయాలని అనుకుంటున్న సమయంలో రాహుల్ గాంధీ, మమత మాట్లాడుకుంటూ మరింత స్ట్రాంగ్గా, గతంలో అంత మంచి రిలేషన్స్ లేవు ఇద్దరి మధ్య ఉన్నప్పటికీ, ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ మంచి రిలేషన్స్ లేవు కాంగ్రెస్కి మమతాకు. ఇప్పుడు ఆ రిలేషన్స్ ఏర్పడుతూ ఇండియా కూటమి మరింత బలోపేతం చేయాలని అనుకుంటున్న సమయంలో అసలు మమతానే బలహీనం చేయడం ఎలా అనేది అమిత్ షా చేసిన ప్లాను మమతా బెనర్జీని ఆ విధంగా బలహీనపరిచాడు. నిజంగానే మమతా బెనర్జీ బలహీనపడిపోయిందా? ఎమ్మెల్యేలందరూ పోతే ప్రజలందరూ, ఆమెకు సపోర్ట్ చేసిన ప్రజలందరూ, ఆ టీఎంసీకి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ టీఎంసీకి దూరం అయ్యారా లేదా ఇప్పటికైతే తెలియదు. పోనీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్లో తెలుస్తుందా? తెలియకపోవచ్చు. ఎందుకంటే ఎలక్షన్లో ఓట్లు వేసేది ప్రజలు కాదు. బీజేపీ ఎవరి ఓట్లు వేయాలో ఎవరు ఓట్లు వేయొద్దో బీజేపీ నిర్ణయిస్తుంది. కాబట్టి మళ్ళీ బీజేపీయే గెలుస్తుంది. బెంగాల్లోనే కాదు, అన్ని రాష్ట్రాల్లో అదే పని జరుగుతుంది. ఒకవైపు పార్టీలను బలహీనం చేయడం, పార్టీలు లేకుండా చేయడం, ఇంకొక వైపు తమకిష్టమైన వాళ్లే ఓట్లు వేసే విధంగా తమకు ఓట్లేని వాళ్ళందరినీ ఓటర్ లిస్టులో తీసేసే ప్రయత్నాలు జరగడం, ఇంకొక వైపు తమకు వ్యతిరేకంగా గెలిచిన వాళ్లపైన ఈడీలు, సిబిఐలతో దాడులు చేయించి బ్లాక్మెయిల్ చేస్తూ తమ వైపు లాక్కోవడం, ఇట్లా అనేక పద్ధతుల ద్వారా భారతదేశంలో తమ బలాన్ని మరింత అక్రమ పద్ధతుల్లో పెంచుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తున్నది. అందులో తాజా ప్రయత్నం బెంగాల్. థ్యాంక్ యూ వెరీ మచ్.